రామాయణం కిష్కింధకాండలో 17 సర్గలు 31 శ్లోకాల నుంచి. రాముడు ఎప్పుడైతే వాలి సుగ్రీవుడు చేసుకుంటున్న యుద్ధంలో చెట్టుచాటు నుంచి బాణాన్ని వినియోగించాడో ఆ బాణం తగలగానే నేల మీద ఒరిగిపోయిన ఆ వాలి రాముడు దర్శనంతో రాముణ్ణి మళ్ళీ ఇలా అడుగుతున్నాడు, నువ్వు ధర్మం ముసుగులో ఉండి అధర్మానికి పాల్పడుతున్నావు. నేను నీ పట్ల ఎటువంటి అపరాధం చేయలేదు, నీకు ఎక్కడ హానన్నది నేను నీకు చెయ్యలేదు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నిన్ను దూషించటం కూడా నేను ఎప్పుడూ చెయ్యనేలేదు. అయితే నువ్వు అకారణంగా నన్ను ఎందుకు ఇలా చంపడానికి బాణాన్ని ప్రయోగించావు అన్నాడు. అయితే నీతిని పాటించి అన్ని రకాలుగా సద్గుణాలతో సంపన్నంగా ఉన్నవాడు రాజు, కానీ ఇలాగా అధర్మానికి పాల్పడేవాడు కాదు కదా అని తన ఉన్న బాధని వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకంటే ఇది ఊహించలేదు. మనం ఊహించినవి జరిగినప్పుడు ఒక రకంగా తీసుకుంటాం, ఊహించనివి. అందుకే నా భార్య చెప్పింది, అయినప్పటికీ కూడా నువ్వు ధర్మపరుడువని నాకు తెలిసిన దాన్ని బట్టి ఇట్లాంటి వాటికి నువ్వు పాల్పడవని నేను వచ్చాను, కానీ నువ్వు అధర్మం చేశావు అని. పంతు కామప్రధానశ్చ కోపనశ్చానవస్థితః రాజవృత్తేశ్చ సంకీర్ణః శరాసనపరాయణః. అయితే ఎలా అయితే రాజు అన్నవాడు జ్ఞానంతో ఉండటమే కాకుండా దుష్టుల్ని శిక్షించాలి, దోషుల్ని శిక్షించాలి, నిర్దోషుల్ని రక్షించాలి, కానీ వాటిని అవివేకంతో తారుమారు చెయ్యకూడదు. పరిపాలించేవాడు ధర్మానికి లోబడి ఉండాలి, తనకి ఇష్టం వచ్చినట్టుగా తోచినట్టుగా వ్యవహరించకూడదు. అయితే నువ్వు కామదాసుడు అంటే కోరికకి లోబడిపోయిన వాడివి, పైగా నువ్వు కోప స్వభావం కలిగి ఉన్నవాడివి, చంచలత్వం ఉన్నవాడివి, నియమాది ఇట్లాంటి అన్నీ లేనివాడివి, పైగా నువ్వు రాజధర్మాన్ని కూడా విచక్షణ రహితంగా నడిపిస్తున్న వాడివి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, నేను నీ పట్ల ఏమీ చెయ్యలేదు కదా, కానీ ధర్మం అధర్మం అన్నది ఎందుకు చాలా కష్టం, అది చెప్పటం అన్నది ఎందుకు చెప్తారు అంటే, అజ్ఞాన అంధకారంలో ఉండిపోయిన వాళ్ళకి నేను నిన్నేం చేయలేదు కదా, నేను నీకేం చేయలేదు కదా అన్నట్టే మాట్లాడుతూ ఉంటాం, కానీ నేను నీ పట్ల కాకుండా ఇతరు పట్ల కూడా ఎక్కడన్నా అధర్మంగా వ్యవహరించానా, ధర్మాన్ని తప్పినప్పుడు నేను నీ పట్ల చేసినా ఇంకొకళ్ళ వాళ్ళ పట్ల చేసినా ఆ అధర్మానికి పాల్పడిన దానికి కారణంగా నాకు శిక్ష పడుతుంది, అది గ్రహించాము. నేను నిన్నేం చేయలేదు కదా, నేను నీకు ఇటు నుంచి చేసినా అటు నుంచి చేసినా ఎటు నుంచి రావాలో చేసిన దానికి నీకు వచ్చి పడిపోతుంది, అంతేగాని ఇక్కడ నేనేం చేయలేదు కదా ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటానికి కుదరదు. ఆ సూక్ష్మాన్ని మనం గ్రహించలేము. అలాగే వాలి కూడా రాముణ్ణి అందుకు ఇలాగా అంటే, నువ్వు నేను విన్నదానికన్నా చాలా వ్యతిరేకంగా ఉన్నావు, రాజధర్మాన్ని కూడా నువ్వు విచక్షణ రహితంగా నడిపిస్తున్నావు అని. నతే అస్యాపచిత్తిర్ధర్మేణ అర్థే బుద్ధిరవస్థితాః ఇంద్రియేహ కామవృత్తః సంకృష్యసే మనుజేశ్వర హత్వా బాణేన కాకుత్సా మామిహానపరాధినం కిం వక్ష్యసి సతాం మధ్యే కర్మ కృత్వా జుగుప్సితం. ఓ యుక్తాయుక్తం అని అంటే చెయ్యవలసింది చెయ్యకూడదు, ఇట్లా విచక్షణ రహితంగా నువ్వు మర్చిపోయావు, అందుకనే నీకు నచ్చినట్టుగా నువ్వు ఇతరుల్ని చంపేస్తున్నావు. అందుకే ఓ నరేశ్వర, నీకు ధర్మం మీద కూడా ఆదర అభిమానాలు ఏమీ లేవు, కార్యాన్ని సాధించుకోవాలని నీ బుద్ధి స్థిరంగా అయినది కూడా కాదు. అంటే ధర్మ అధర్మం తెలిస్తే ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అన్న విచక్షణ ఉంటుంది కాబట్టి చెయ్యవలసినవి చేస్తారు. అయితే నీకు అది కూడా లేదు, అందుకే నువ్వు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు. అందుకే ఇంద్రియాలకి వశమైపోయి ఉన్నావు. నిరపరాధిని అంటే నేను ఎటువంటి అపరాధం చెయ్యలేదు కదా, అలాంటి నన్ను నువ్వెందుకు బాణంతో కొట్టావు, ఇలాంటి నీచమైన పనికి ఒడిగట్టినందుకు ఇందుకు నువ్వు ఇతర సత్పురుషులకి నువ్వు ఏమని సమాధానం చెప్పుకుంటావు అంటే, నిన్ను ఎవరైతే ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నారో ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు, నువ్వు ఆ ఆదర్శప్రాయంగా ఏమీ నడుచుకోలేదు, నా పట్ల నువ్వు చాలా తప్పుగా వ్యవహరించావన్నట్టుగా మాట్లాడుతున్నాడు వాలి. రాజः బ్రహ్మः గోఘ్నः చోరः ప్రాణివధీరతः నాస్తికः పరివేత్తా చ సర్వే నిరయగామినః. రాజద్రోహి అంటే రాజ్యానికి కానీ రాజు కానీ ద్రోహం చేసిన వాళ్ళు, అలాగే గోవులకి బ్రాహ్మణులకి ఇట్లాంటి హత్యలకి పాల్పడిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, లేకపోతే ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రాణిని హింసిస్తూ వాటిని చంపేవాళ్ళు, పైగా నాస్తికుడు. అన్నిటికంటే ముందుగా
అంటే మళ్ళీ అన్నకి చేసుకున్న తర్వాత తమ్ముడు పెళ్లి చేసుకోవాలి. అంటే కాలానుగుణంగా ఏది జరగాలో అది జరగాలి. అన్నకన్నా ముందు పెళ్లి చేసుకున్నా సరే అది మళ్ళీ పాపాన్ని మూట కట్టుకోవటానికి, అది మళ్ళీ నరకయాతనలు తప్పవు. అంటే ఇవన్నీ చాలా జాగ్రత్తగా, రాజద్రోహం చేసినా, గోబ్రాహ్మణాది హత్యలు పాల్పడినా, దొంగతనం చేసినా, లేకపోతే ఏ ప్రాణినైనా సరే వధించినా సరే, నాస్తికులకి, పైగా అన్నకంటే ముందుగా వివాహం చేసుకున్న వారికి, వీరందరికీ కూడా నరకయాతనలు తప్పవు అని చెప్పాడు వాలి. సూచకశ్చ కదరశ్చ మిత్రజ్ఞో గురుతల్పగః లోకం పాపాత్మనాం ఏతే గచ్చంతే నాత్ర సంశయః. చాడీలు చెప్పిన వాడికి, లోభత్వం గ్రహించిన వాడికి, లేనివాడికి ఎలాగో లేదు. ఉండి లేకుండా ఉన్నట్టుగా ఎవరికి పెట్టకుండా వీళ్ళు వినియోగించుకోరు, ఇంకొకరికి కూడా దాన్ని వినియోగించరు. అలాగే మిత్రద్రోహి, స్నేహం చేస్తూనే వాళ్ళకే, వాళ్ళ నుంచి చాలా లాభం పొందున్నావు, వాళ్ళ ద్వారా నువ్వు ఎన్నో చేసుకుని ఉన్నావు, అలాంటిది వాళ్ళకే ద్రోహం చెయ్యటము. అలాగే గురుద్రోహి అంటే విద్యను నేర్చుకున్నవాడు, గురువు రూపంలో ఉన్నది పరమాత్మ, కానీ వాళ్ళ పట్ల కూడా మళ్ళీ ద్రోహాలు చెయ్యటాలు మొదలైవన్న పాపాలకి ఈ లోకంలో అందరూ కూడా ఏ మాత్రము సందేహం, వీళ్ళందరూ కూడా వెళ్ళేది ఆ నరకయాతనలకే. అందుకే ఈ పాపాత్ములందరూ ఎక్కడికి వెళ్తారో, ఇటువంటి పాపాలు చేసిన వాళ్ళు కూడా అదే గతి కలుగుతుంది, ఇందులో ఎటువంటి అనుమానం లేదు అన్నాడు. ఆధార్యం చర్మ మే సద్భిరోమాన్యస్తి చ వర్జితం అభక్ష్యాని చ మాంసాని త్వద్విధేర్ ధర్మచారిభిః. ఓ రఘువీర, సత్పురుషులకు జింక చర్మము ఆసనాలకి ఉపయోగపడుతుంది, అయితే నా చర్మం దానికి కూడా పనికిరాదే. పోనీ ఈ కొన్ని మృగాలు ఉంటాయి, ఆ మృగాల కేసాల జుట్టు ఏదైతే ఉంటుందో దాన్ని విసినికరలాగా చేసుకుంటూ ఉంటారు, దైవ సేవలకు కూడా దాన్ని వినియోగించుకుంటూ ఉంటారు, అయితే నా ఒక్క ఈ రోమాలు దానికి కూడా పనికిరావే అంటే, దే ప్రకారంగా చూసినా సరే, పోనీ ఇంకేదన్నో లాభం కోసం చేశావు అనుకుంటే, నా యొక్క ఈ శరీరం ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు. పంచ పంచ నఖాభక్ష్య బ్రహ్మ క్షత్రేణ రాఘవ శల్యకః స్వావిధో గోదాససః కూర్మశ్చ పంచమః చర్మ చాస్తి చ మే రాజన్ నా స్పృశంతి మనీషిణః అభక్ష్యాని చ మాంసాని సోహం పంచ నకోహతః. అన్నిటికీ అన్ని వస్తువుల్ని వినియోగించాం, కొన్ని వాటికి కొన్ని మనం చాలా విశేషంగా వినియోగిస్తుంటాం, కొన్ని మాత్రం అవి వాడకూడదు, ఆ వస్తువు లేకపోతే పర్వాలేదు కానీ దానికి బదులుగా ఇంకొకటి అన్నట్టుగా ఏది పడితే అది తీసుకొచ్చి మనము వాడకూడదు. అలాగే ఏనుగులు ఒక ఎముకలు అంటే దాని దంతాలు ఉంటాయి, లోకంలో దానికి కూడా ఉపయోగపడటానికి అది కూడా ఆస్కారం ఉంది, అయితే నా ఎముకలు కూడా ఏమి ఉపయోగపడవే. నీ వంటి ధర్మాత్ములకు నా మాంసఖండాలు కూడా తినటానికి అయోగ్యములు. ఎందుకంటే అంటే నిజంగా చాలా క్లిష్టమైన పరిస్థితే వచ్చింది, ఆహారం ఏమీ లేదు, ఆ సమయంలో ఇంకా తినటానికి ఇంకా ఒక జీవిని చంపి తినాలి తప్పితే ఇంకోటి లేదు అనుకున్న అటువంటి అనివార్యమైన కారణాల వలన కూడా, ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మాంసాహారాన్ని తింటున్నారో, లేకపోతే అది తినకపోతే అంటే ఇంక ఏది దొరకలేదు, అది తినకపోతే ఇంకా నువ్వు జీవించలేవు అని అనుకున్న అటువంటి సందర్భాల్లో బ్రాహ్మణ కానీ, క్షత్రియ కానీ, వైశ్యులు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరైతే మాంసాహారాలు తింటారో వారికి కూడా పంచనక జంతువుల్లో, అంటే ఈ 5 గోళ్ళతో ఉన్న ఈ పంచ నఖములు కలిగిన ఏవైతే జీవరాశులు ఉన్నాయో అందులో కూడా ఏది పడితే అది తినకూడదు. ముళ్ళపంది కావచ్చు, లేకపోతే వరాహము, లేదా ఉడుము, కుందేలు, తాబేలు, ఈ 5 మాత్రమే మళ్ళీ భక్షింపదగినవి, తినటానికి ఇవే తినచ్చు. అందుకే ప్రాజ్ఞులు, జ్ఞానులు నా చర్మాన్ని గాని ఎముకల్ని గాని తాకనే తాకరు. నేను 5 గోళ్ళ జంతువునే, 5 నఖములు నాకు ఉన్నాయి, అయినప్పటికీ కూడా నా మాంసాన్ని ముక్కలు తినటానికి పనికి రావు, అంటే నా జుట్టు పనికిరాదు, నా ఎముకలు పనికిరాదు, నా చర్మం పనికిరాదు, కనీసం నా మాంసం కూడా ఆహారానికి కూడా పనికిరాదు. అంటే పోనీ దీనిలో దేనికన్నా పనికొస్తానన్న ఉద్దేశంతో అన్నాను, బాణం వేసావనుకుంటే ఆ ప్రయోజనం కూడా లేదు నా శరీరంతో. తారయా వాక్యముక్తోహం సత్యం సర్వజ్ఞయా హితం తదతిక్రమ్య మోహేన కాలస్య వశమాగతః. ముందు చూపుగల నా సర్వజ్ఞురాలైన నా భార్య అయిన తారా సహితంగా ఆమె చెప్తూనే ఉంది సత్యాన్ని, ఇప్పుడు యుద్ధానికి తగదు, కావాలంటే రేపు వెళ్ళు అని చెప్పింది, కానీ నేను ఆ మా మాటల్ని కూడా లక్ష్య పెట్టకుండా నా మూర్ఖత్వంతో ఆయువు మూడి విధి విలాసం చేతనే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఆ కారణం చేత ఏ అపరాధం చేయకపోయినా నువ్వు నాకు బాణం వేశావు అన్నాడు.
त्वया नादेन काकुत्सा नासनाधा वसुन्धरा प्रमदा शीलसम्पन्ना धुर्तेन पतिना यथा. ఓ కాకుత్స, శీలవతి అయిన యువతికి ధూర్తుడైన భర్త చేతిలో ఎలా అయితే రక్షణ కరువైపోతూ ఉంటుందో, నీ వంటి రాజు ఉంటే అతని పరిపాలనలో ఆ భూమి రాజ్యం కూడా దిక్కులేనిదైపోతుంది అన్నాడు. శఠో నైకృతికా క్షుద్ధో మిథ్యా ప్రాశ్రిత మానస కథం దశరథేన త్వం జాతః పాపో మహాత్మన. నీవు కపటం, అలాగే ఇతరులకి అపకారం చేయటానికే జీవించి ఉంటున్నావు. అందుకే నీ చేసే పనులు కూడా నీచపు పనులు. పైగా వినయం అన్నది నిజంగా సహజ లక్షణం అయితే ఒకలాగా ఉంటాం, లేకపోతే నక్కజిత్తులు అని ఎలా అయితే నక్క వినయములు కలిగిన వాడివి నువ్వు. అలాంటి పాపాత్ముడైన నువ్వు మహాత్ముడైన దశరథ మహారాజుకి కొడుకువై ఎట్లా పుట్టావు? చిన్న చారిత్ర కక్షేణ సతాం ధర్మాతివర్తిన త్యక్త ధర్మాం కుశేనాహం నిహతో రామహస్తిన. శ్రీరాముడనేడి ఏనుగు సదాచారములనేడి బంధములు తెంచివేసినది. సత్పురుషుల ధర్మ మార్గాన్ని కూడా విడిచిపెట్టేశావు. ధర్మం అనే అంకుశాన్ని పారవేసేశావు. అట్టి ఏనుగు చేతిలో నేను మరణిస్తున్నాను. అశుభం చాప్యయుక్తం చ సతాం చైవ విగర్హితం వక్షసే చేతృషం కృత్వా సద్భిః సహ సమాగతః. నీవు చేసిన పని సరైనది కాదు, దీన్ని సత్పురుషులు కూడా నిందిస్తారు. పోనీ నేను తప్పు చెప్తున్నానంటే నాకు అలా తప్పుగా అనిపించిందంటే అనుకోవచ్చు, కానీ సత్పురుషులు ఎవరు కూడా దీన్ని అంగీకరించరు. ఇది నీకు మంచిది కాదు. ఇలాంటి అకృత్యానికి నువ్వు పాల్పడిన కారణంగా సజ్జన్మలో దీన్ని నువ్వు ఎలా సమర్థించుకుంటావు? ఏదో ఒక ప్రలోభానికి లోబైపోయి ఆ కారణంగా మనల్ని చంచలత్వం వచ్చేసి కొన్ని చేసేస్తూ ఉంటాం, కొన్ని అనేస్తూ ఉంటాం. చేసిన దానికి మళ్ళీ బాధ్యత పుచ్చుకోవాలి కదా! అయితే ఇప్పుడు ఇంత పని చేసేసావు, దీన్ని ఎలా నువ్వు బాధ్యత తీసుకుంటావు? అందుకని వాళ్ళని మధ్యలో నువ్వు ఎవరికి ఎలా అని సమర్థించుకుని నువ్వు చేసిన పనికి నువ్వు ఎలా చెప్తావు సమాధానం అని అడిగాడు. ఉదాసీనేషు యో అస్మాసు విక్రమస్తే ప్రకాశితః అపకారేషు తం రాజన్న హి పశ్యామి విక్రమం దృశ్యమానస్తు యుద్ధేద మయా యది నృపాత్మజ అద్యా వైవస్వతం దేవం పశ్యేస్తం నిహతో మయా. ఓ రాజా, నిరపరాధులమైన మా వంటి వారి మీద నీ పరాక్రమం ప్రదర్శించావెందుకు నువ్వు? ఇలాంటి నీ పరాక్రమము నీకు కూడా అపకారమే చేసి తీరుతుంది. అది నాకు మాత్రం తెలుసు. అంటే అపరాధం చేసిన వాళ్ళ పట్ల నువ్వు చేస్తే పర్వాలేదు, కానీ నిరపరాధుల పట్ల కూడా నువ్వు అపరాధం చేసావంటే ఎలా అయితే నువ్వు చేసిన కర్మ నిన్నే మళ్ళీ ఇది ఫలితాన్ని అనుభవించేలా చేస్తుంది అన్నట్టుగా. అందుకే ఇలా ఈ పరాక్రమే నీకు మళ్ళీ అపకారం చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఓ రాజకుమార, శక్తి సమర్థ్యాలు ప్రకటిస్తూ ఎదురుగా నిలిచి నీవు నాతో యుద్ధానికి దిగి ఉంటే మరక్షణమే నా చేతిలో నువ్వే మరణించేవాడివి, నువ్వే మృత్యుని కౌగిలించుకునేవాడివి. त्वया दृश्येन तु रणे निहतोऽहं दुरासदः प्रसुप्तः పన్నగేనేవ నరః పానవసంగతః. యుద్ధంలో నన్ను ఎవరు కూడా ఎదిరించలేరు. అలాంటి నేను వేరొకడితో యుద్ధం చేస్తుంటే మద్యపానం చేసి స్పృహ తప్పి పడిపోయి ఉన్నవాణ్ణి పాము కాటు వేసినట్టుగా నువ్వు చాటుగా దాగుండి నన్ను దెబ్బతీశావు. మామేవ యది పూర్వం త్వం ఏతదర్థం అచోదయః మైథిలీం అహమేకాహ్నా తవ చానీతవాన్ భవేత్. సీతాదేవిని తీసుకుని వచ్చుటానికే నువ్వు సుగ్రీవుణ్ణి ఆశ్రయించావు. అతని తృప్తికై నీ బాణములతో నన్ను చావదెబ్బ కొట్టావు. అలా కాక ఆ దేవి కొరకై నువ్వు ముందుగా నన్ను కోరి ఉంటే ఈ పాటకి సీత తెచ్చి నీ దగ్గర పెట్టేవాడిని. అంటే నువ్వు ఆశ్రయించింది తప్పువాణ్ణి, అలాగే తన్ని ఆశ్రయించావు కాబట్టి తన తృప్తి కోసం నువ్వు అకారణంగా నన్నెందుకు చంపావు? సుగ్రీవ ప్రియకామేన యత్కృతేస్మి హతస్త్వయా కంఠే బద్ధ్వా ప్రమద్యాం తే నిహతం రావణం రణే. నువ్వు సుగ్రీవుణ్ణి ఆశ్రయించకుండా నువ్వు నన్ను గనక ఆశ్రయించుంటే అప్పుడు నేను ఆ సాధ్విని ఒక్క రోజులోనే తీసుకొచ్చి నీకు అప్పగించేవాణ్ణి. అంతేకాదు రావణాసుడితో యుద్ధానికి కూడా తలపడి చావగొట్టి బంధించి అతన్ని కూడా తీసుకొచ్చి నీ ముందు నేను ఉంచేవాడిని. న్యస్తాం సాగరోత్తో ఏ వాపాతాళే వాపి మైథిలిం
అనయేయం తవాదేశ శ్వేతాం అశ్వతరీమివ. రావణుడు సీతాదేవిని సముద్ర జలముల్లో గాని, పాతాళ లోకంలో గాని, లేక మరి యొక్క చోటున దాచి ఉంచినా సరే నీ ఆజ్ఞతో మధుకైటబులు పాతామును దాగి ఉన్న పాతాళం నుంచి ఎలా అయితే శ్వేతాశ్వతరి రూపంలో ఉన్న వేదాల్ని హయగ్రీవుడు తీసుకొని వచ్చాడో, అలాగ నేను కూడా నువ్వు నన్ను ఆశ్రయించి నాకు చెప్పుంటే సతీ సాధ్వి అయిన సీతాదేవిని నేను తీసుకొచ్చి నీకు అప్పగించేవాణ్ణి. యుక్తం యత్ ప్రాప్నుయాద్రాజ్యం సుగ్రీవః స్వర్గతే మయి అయుక్తం యదధర్మేణ త్వయాహం నిహతోరణే. నేను మరణించిన తర్వాత సుగ్రీవుడు కిష్కింధకు రాజవుట యుక్తమే, నేను ఉండను కాబట్టి. కానీ యుద్ధంలో నువ్వు నన్ను చంపిన తీరు మాత్రం పూర్తిగా సరైనది కాదు, అది ధర్మం కాదు. కామమేవం విదో లోకః కాలేన వినియుజ్యతే క్షమం చేద్భవతా ప్రాప్తం ఉత్తరం సాధు చింత్యతాం. లోకంలో ఈ ప్రాణులు ఎప్పుడూ కూడా ఎప్పుడో ఒకప్పుడు కాలానుగుణంగా ప్రతి ఒక్కళ్ళు పుట్టిన వాళ్ళు మరణించాలి, మరణించాల్సిందే. అయితే అది సహజమైనప్పటికీ కూడా అది నివారించలేవు. పుట్టినవాడికి మరణం తప్పదు. కాకపోతే నా మృతికై నేను దుఃఖించట్లేదు, ఎందుకంటే ఏదో ఒక సమయంలో మరణించాలి. కానీ ఈ విధంగా నేను చావటం అన్నది సరైనది కాదని నేను భావిస్తున్నాను. నువ్వు కూడా బాగా ఆలోచించి నాకు సమాధానం చెప్పు, నేను అడిగిన దానికి. ఏ కారణం చేత మరణం అన్నది అందరికీ వస్తుంది, కాకపోతే ఇలా అకారణంగా రావటం అన్నది సరైనది కాదు కదా అని. ఇత్యేవముక్తా పరిశుష్కవక్తః శరాభిఘాతాద్వ్యధీతో మహాత్మా సమీక్ష రామం రవిసన్నికాసం తూష్ణీం బభూవ మరరాజసూనుః. ఎంతో ప్రజ్ఞావంతుడైన వాలి రాముడి బాణం దెబ్బకి గాయపడిన వాడై ఇలా ఏదైతే పలికాడో అవన్నీ విని తర్వాత ఇప్పుడు ఒక పక్కనేమో శక్తి కోల్పోతున్నాడు, ఒక పక్కన రక్తంతో ముద్దయిపోయాడు, ఇంకో పక్కన ఈ బాధ వచ్చేస్తుంది. ఎందుకు, ఏ తప్పు చేయలేదు కదా, ఇన్ని రకాలుగా అడిగాడు. ఇప్పుడు ఇంత మాట్లాడి మాట్లాడే శక్తి అన్నది సన్నగిల్లిపోతున్న కారణంగా ఇంకా నోరన్నది ఎండిపోతుంది. సూర్యకాంతులతో వెలుగొందుతున్న ఆ శ్రీరాముడి వైపు చూస్తూ ఇంకా ఏమీ మాట్లాడలేక అలానే చూస్తూ ఉండిపోయాడు వాలి. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 17th సర్గ సంపూర్ణం.